ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 50% పిల్లలు వచ్చిన మన రివైజ్డ్ జీవో ప్రకారం 1 లక్ష రూపాయలు వాళ్ళ మెయిన్ ఎగ్జామ్ కి తయారు ఉన్న వాళ్ళకు రిలీజ్ చేయడం జరుగుతుంది. 60,000 వాళ్ళు చదువులకి మళ్ళీ ఖర్చు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక విద్యా సంస్థగా చెప్పేసి సెలెక్ట్ అయింది. దాదాపు 318 కోట్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా పథకం జీవితాల్లో బతుకు దాటితే కాలేజీ దాటితే క్యాంపస్ కి వెళ్లేందుకు కెరీర్ కమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతుల్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం శిక్షణలో అర్హత సాధిస్తే ₹1,00,000, మెయిన్స్ పరీక్షలో అర్హత సాధిస్తే ₹50,000. అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్ లో కానీ సీటుగా వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తాను. 9.5 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతా. మీ తర్వాత మారడమే. నా పేరు శ్రీలక్ష్మి. మొన్న 2023 ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను సివిల్ సర్వీసెస్కి. సో ఈ స్కీమ్ వల్ల 1 lakh రూపీస్ కోచింగ్కి, టెస్ట్ సిరీస్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ చాలా అవసరం. ముందు ప్రాక్టీస్ చేయడం, ఎగ్జామ్ తర్వాత మంచిగా రాయడానికి. స్పెసిఫికలీ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి క్రియేట్ చేసినాను. నా పేరు ద్వారకనాథ్, మాది కొత్త వలస. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను. సివిల్ సర్వీసెస్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. టెస్ట్ సిరీస్ కానీ, లేదంటే క్లాసెస్ కానీ, మెటీరియల్ కానీ. జగనన్న ఈ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రీలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాసినందుకు గాను ఇన్సెంటివ్ అది ప్రొవైడ్ చేశారు, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్. అది ప్రిపరేషన్ కంటూ చాలా ఉపయోగపడుతుంది. ఐ వాంట్ టు థ్యాంక్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. From Vizianagaram, my daughter Nehaj Mariam, she has gone to study MR in Michigan, Detroit, and this 18 lakhs has been sanctioned by the government. I'm very thankful to the government, because if it was not for the government, I would not have been able to do this. And she went on the support of this, and I'm very thankful. Otherwise, a girl, of Muslim girl, and from Vizianagaram, I think if it was not for this, she would not have gone this far. I'm very thankful to the Jagan government, and this will remove the stress from my daughter's mind, and hopefully she'll be able to perform better. What course? What course? MArch, architecture. She did BArch over here. She went for MArch. Thank you, Jagannath. గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు మంచి ఉన్నతమైన స్థానాలకు పోవాలి, ఏదైతే వారు నెరవేరలేని కళని సాకారం చేసి, వారి కళను సాకారం చేసి విదేశాల్లో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిలో సీటు వస్తే వారు ఆర్థికంగా అంత పెద్ద ఎత్తు మొత్తాన్ని మనం చెల్లించుకోలేమే, మనకు అవకాశం లేదే, మన తల్లిదండ్రులు మనకి అవకాశాన్ని కల్పించలేదా, భగవంతుడు కల్పించలేదే అని ఆలోచిస్తున్న ఆ పేద ప్రజలు, చదువుకున్న ఆ పేద విద్యార్థుల పట్ల ఒక భగవంతుడు స్వరూపుడై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విదేశీ విద్య ద్వారా ఈ రాష్ట్రంలో చదువుకున్న
ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ సుమారుగా 390 మంది విద్యార్థులకి జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా సుమారుగా 41 కోట్లు ఈరోజు వారు నేరుగా వారి అకౌంట్లో జమ చేయడం అయింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ చూసాం. ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో సెలెక్ట్ అయ్యానండి, నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను, నేను చాలా పేద విద్యార్థిని, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశీ విద్య ద్వారా ప్రవేశపెట్టిన విదేశీ విద్యలో నేను ఇవాళ ఆస్ట్రేలియాలో యూనివర్సిటీలో నేను సెలెక్ట్ అయ్యాను, నా పీజీ ఎంఎస్ని అక్కడ చేస్తున్నానని చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక ముస్లిం అమ్మాయి ఈరోజు నేను యుఎస్లో ఉన్నాను, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన విదేశీ విద్య ద్వారా నేను ఎప్పుడో సెకండ్ ఇయర్ కూడా వచ్చానని చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటే ఇలాంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ప్రతి చదువుకున్న పేదవాడికి కూడా మంచి ఉన్నతమైన స్థానాలకు పోవాలి, వారికి ఏ రకంగా కూడా ఆర్థిక భారం కాకూడదు, డబ్బు ప్రామాణికం కాకూడదు, వారికి ఈ ప్రభుత్వం చదివిస్తుంది,